హాయ్ అందరికీ. నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్. మా దగ్గర మా సర్వీస్‌లా ఒక ఆవిడ పనిచేస్తున్నారు. తను 1 మంత్ చేసుకొనొచ్చారు. ఒకసారి తనకు గూడా మా సర్వీస్ ఎలా చెప్పారు, ఏంటి, తను మా దగ్గర ఎలా వచ్చింది, ఏంటి ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం పేరు మీ పేరు? కోపం సార్. ఏ ఊరమ్మా మీది? హుజూర్నగర్ సార్. హుజూర్ నగర్. మిర్యాలగూడ దగ్గర హుజూర్ నగర్. మీరు ఎలా వచ్చారు మా ఆఫీస్‌కి? ఎవరు చెప్తే వచ్చారు ఏంటి? పక్కన ఒకళ్ళు హైదరాబాద్ వాళ్ళ బాబుని హాస్టల్ పెట్టడానికి వచ్చారు. ఓకే. ఇక్కడ సాయిరామ్ దగ్గర పని ఉంటది, నాకు 18,000 ఇస్తారు, మంచిగా ఉంటది అని చెప్తే నేను అలా వచ్చిన. ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేనా పోయిన నెల 10వ తారీఖు ఎక్కిన. ఓకే ఓకే. ఇవాళ దిగిన డ్యూటీ. శాలరీ 18,000 ఇచ్చారు. చాలా మంచిగా ఉంది. ఓకే. పని లేని వాళ్ళకి కూడా మంచిగా ఉంటది పని. ఓకే ఓకే. ఇప్పుడు మా దగ్గర వచ్చినప్పుడు ఫుడ్ గానీ అది అంతా ఎలా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటారు. ఓకే. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు మా సర్వీస్ గురించి? ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళారు కదా, ఏం డ్యూటీకి వెళ్ళారు ఏంటి? నేను ముసలోళ్ళకి చేయడానికి వెళ్ళిన. చాలా మంచిగా ఉంది. ఓకే. వాళ్ళు మంచిగా చూసుకుంటారు, మన ఇంట్లో లెక్కన చూసుకుంటారు. తిండికి ఇబ్బంది లేదు, ఆఫీస్ లో ఇబ్బంది లేదు. సార్ వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఇబ్బంది ఉందన్నా ఎమ్మటే వస్తారు. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఏమంటారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు ఎలా భయపడుకుంటూ వచ్చినావా? నేను ఫస్ట్ లో భయపడ్డా, పనికి వెళ్ళినాక అలవాటు అయిపోయింది. ఏ ఇబ్బంది లేదు. సార్ వాళ్ళకి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. వాళ్ళే నేనే చేసి వెళ్తున్నా అని చెప్పి వాళ్ళు ఎమ్మటే వచ్చి తీసుకెళ్తాను. ఇబ్బంది లేదు. ఆఫీస్ నుంచి అయితే ఏ టైం ఫోన్ చేసినా సార్ వాళ్ళు వస్తారు. ఓకే ఓకే అమ్మా, వెళ్ళొచ్చు. అదండి పరిస్థితి. మన దగ్గర తను గోపమ్మ అనే ఆవిడ మన దగ్గరే 1 మంత్ నుంచి చేస్తున్నారు. ఏంటంటే తను వాస్తవానికి మా దగ్గర లేకుండే, తను ఎవరో మా నెంబర్ ఎవరో ఇస్తే మా దగ్గరకు వచ్చింది. తను మా దగ్గర తెలుసుకొని వచ్చి ఇక్కడ వర్క్ చేసుకున్నది. వేరే కడ 2 డ్యూటీలు మార్చాము. ఫస్ట్ డ్యూటీ దగ్గర కొన్ని రోజులు పెట్టుకుంటే మళ్ళీ అక్కడ నుంచి వేరే కడ మార్చాము. ప్రస్తుతానికి అయితే బాగానే చేసుకున్నది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా కాల్ చేసి మీరు రావచ్చు.